ఇంకోటి మేడం, ఇంకొన్ని కంపెనీలలో మెషినరీ ఉంటుంది. మెషినరీ బేస్డ్ కంపెనీస్లలో మెషినరీ ఎప్పుడు పాడైపోవడం, ఏదో ఒక సమస్య వచ్చి ఆగిపోవడం, ప్రొడక్షన్ ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. దీనికి ఏ దిశలో లోపం ఉన్నట్టు మేడం? ఒక జోన్ ఉందండి, సౌత్ సౌత్ వెస్ట్. అంటే సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యన మధ్యలో. ఉన్న జోన్ అది. ఇది వేస్టేజ్ జోన్ అంటారు. దీంట్లో ఏదైనా ఎనర్జీస్ డిప్లీట్ అయిపోతుంది. ఓకే. ఈ జోన్లో ఏదైనా మెషినరీస్ పెట్టామనుకోండి, ఎనర్జీస్ డిప్లీట్ అయిపోయి అది ఫంక్షన్ సరిగ్గా చేయదు. ఓకే. దాని నుంచి కంపెనీకి నష్టం వస్తుంది. ఓకే, Yeah. ఈవెన్ ఐ టెల్ యూ, మీరు మీ వ్యాలెట్ అక్కడ పెట్టినా మీ వ్యాలెట్లో ఎక్కువ డబ్బు ఉండదు, ఎప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. అక్కడ సపోజ్ ఒక టేబుల్ ఉంచింది, ఆ టేబుల్ మీద మీరు మీ పెట్టారు, పర్స్ పెట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ డబ్బు పెడతారు అస్తమానం, లేకపోతే గోల్డ్ సిల్వర్ లాంటిది పెడతారు, దానికి యూసేజే ఉండదు ఎక్కువ. ఈవెన్ వార్డ్రోబ్లో డ్రెస్సెస్ కూడా అక్కడ ఉంటే దానికి యూసేజ్ ఉండదు. అంటే అది అలా పడి ఉంటుంది, మీకు అది యూస్ ఎప్పుడు చేసుకోరు మీరు. దాదాపు 15+ ఇయర్స్ నుంచి మీరు ఈ వాస్తులో ఉన్నారు కదా. నష్టాల్లో ఉండి మిమ్మల్ని అడిగిన తర్వాత బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయిన ఒక స్టోరీ ఏదైనా చెప్తారా మాకు? అంటే రియల్ స్టోరీ. ఒక ఫ్యాక్టరీదే చెప్తానండి. ప్లీజ్. సో అక్కడ అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు, ఇట్స్ అ ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఓకే. చాలా అప్పుల్లో ఉన్నామండి. ఇంకా అంటే ఏదైనా రెమెడీ చెప్పండి, ఇది కూడా మాకు పని చేయనప్పుడు మేము అది షట్ డౌన్ చేసుకోవాలి, అంతేగా. ఇంకా ఏది మా దగ్గర స్కోప్, ఇంకా దీని మీద ఇన్వెస్ట్ చేసి అంత ఇది కూడా మాకు లేదు ఓకే. అన్న పరిస్థితిలో నేను ఎంటర్ అయ్యాను. ఇది 1 year బ్యాక్ నుంచి చెప్తున్నాను. సో నేను చెప్పాను కదా, ఒక జోన్ ఉంది సౌత్ను సౌత్ వెస్ట్కి మధ్యలో, సౌత్ సౌత్ వెస్ట్. అక్కడ వాళ్ళ మెయిన్ అంటే ఫ్యాక్టరీలో కావాల్సిన మెషినరీ అంతా, మెయిన్ మెషినరీ అక్కడ ఉండాలి. అది వేస్టేజ్ జోన్, దానికి గడికి అది రిపేర్స్కి వెళ్ళడం, దానివల్ల వాళ్ళకి లాస్ ఆఫ్ ప్రొడక్షన్ అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది కాక వాళ్ళకి సౌత్ ఈస్ట్ అంటే ఫైర్ జోన్లో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సంప్ ఉండాలి. ఆ అండర్ గ్రౌండ్ సంప్ వల్ల వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండాలి, బికాస్ ఫైర్ జోన్లో వాటర్ ఉంది. అండర్ గ్రౌండ్ సంప్ వల్ల వాళ్ళకి ఫైర్ అంటే చెప్పేసారు, మీరు కనుక్కున్నారా? అది అంటే మేము అది 16 డైరెక్షన్ ప్లాటింగ్ చెప్పాం కదా, ఆ ప్లాటింగ్ చేసిన వెంటనే తెలిసిపోయింది, ఓకే అండర్ గ్రౌండ్ సంప్ రాంగ్ డైరెక్షన్ లో ఉంది. అది సౌత్ ఈస్ట్ అంటే ఇది ఆగ్నేయం కాదు కండి, ఆ మూల కదా ఆగ్నేయం అంటారు. మాకు ఎవరో చెప్పారు అది, ఏమో ఒక పంతులు వచ్చి చూసి చెప్పారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, కానీ నేను సైంటిఫిక్ వేగా నేను చెప్తున్నాను అది. అందుకోసం అది కదా సౌత్ ఈస్ట్ అని. కాదండి, ఇది సౌత్ ఈస్ట్, మీకు దీనివల్ల మీకు ప్రాబ్లం వస్తుంది. అక్కడ వాటర్ ఎలిమెంట్ ఉన్నది ఫైర్ జోన్లో, మీకు దానికి ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి, అస్తమాను ఒక ఓనర్ క్యాబిన్ సౌత్ వెస్ట్లోనే ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ అది కాదు. సౌత్ వెస్ట్ స్టెబిలిటీ ఇస్తుంది కొంచెం వరకు, కానీ వెస్ట్లో ఉంటే ఓనర్ విల్ బి ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద గ్రోత్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ప్రాఫిట్స్, గ్రోత్ మెంటాలిటీ అలా మారుతుంది, ఎందుకంటే ఆ జోన్ ది ఎనర్జీస్ అలాంటి. సో అది షిఫ్ట్ చేసి వెస్ట్లో పెట్టి, ఈ సౌత్ ఈస్ట్ది ఆ వాటర్ అంటే సంప్ రిమూవ్ చేసి, ఈ మెషినరీ మెయిన్ మెషినరీ ఇంకో డైరెక్షన్లో బరువు ఉన్న సౌత్ వెస్ట్లో అది మార్చి, ఇవన్నీ చేంజెస్ చేస్తే within 4 to 5 months పట్టింది. స్లోగా దే రీకూప్ అండ్ నౌ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. బయటపడిపోయి ఉంటారు ఇంకా. ఈ అన్ని చేంజెస్కి వాళ్ళకి సంప్ రిమూవ్ చేయడానికి కొంచెం కాస్ట్ అయింది, కానీ అన్ని వితిన్ 10 to 12,000 రూపాయలు అయిపోయింది వాళ్ళకి, అంత తక్కువ కాస్ట్లో. సో దట్స్ వాట్ మాకు దీంట్లో ఉత్తి మా పర్సనల్ కన్సల్టేషన్ ఛార్జెస్ వాళ్ళకి కాస్ట్ అవుతుంది తప్పించి, తక్కింది అన్ని రెమెడియల్ పార్ట్ గాను వాళ్ళకి ఏ కాస్ట్ ఉండదు. మాకు కొంచెం ధైర్యం వచ్చింది ఇప్పుడు, మిమ్మల్ని చూస్తే భయం వేయట్లేదు ఇంకా. నైస్. అయితే మ్యామ్, ఇప్పుడు చాలా మంది సమస్య ఏంటంటే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో అపార్ట్మెంట్ కల్చరే ఎక్కువ. సో బిల్డర్ ఏదో ఆయన ఆలోచనతో కట్టేసుకుంటాడు, మనం వెళ్ళి గృహప్రవేశం చేసేస్తాం. సో ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేదంటే ఫ్లాట్స్, చిన్న చిన్న ఫ్లాట్స్. సో వీటిలలో ఉండే వాళ్ళకి వాస్తు రెమెడీస్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు ఎట్లా వీటిని, అంటే మీ సైంటిఫిక్ వాస్తు ద్వారా ఎట్లా చేస్తారు వీటిని? నేను మీకు ఒక ప్రాపర్గా జరిగిన ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అంటే రీసెంట్గా అంటే 3-4 months బ్యాక్ ఒక హౌస్ విజిట్లోను
వాళ్ళది రెంటెడ్ హౌస్ అండి. ఓకే. ఓనర్ అంటే ఏదైనా మాకు అక్కడ వాళ్ళకి సౌత్ ఈస్ట్ లో వాష్ బేసిన్ వచ్చింది. ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి, అవుతోంది అంటే అయ్యేకనే నన్ను కాల్ చేశారు. వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లం అవుతోంది, కానీ అది అక్కడి నుంచి వాష్ బేసిన్ తీయలేరు కదా, వాళ్ళ ఓన్ హౌస్ కాదు, ఏం చెయ్యొచ్చు అని. ఇక్కడ మేము చేసిన మెథడ్ కొంచెం డిఫరెంట్ అండి. ఫుల్ వాల్ అంతా, అంటే ఆ వాష్ బేసిన్ ఉన్న వాల్ అంతాను చిన్న, అంటే ఇప్పుడు ఫైర్ సింబల్ ఏంటి, ఇలాగ నార్మల్ ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ ట్రయాంగిల్, అంటే అప్వర్డ్స్ ట్రయాంగిల్ కదా, ఆ ట్రయాంగులర్ గోల్డెన్ ట్రయాంగిల్ షేప్ వాల్ పేపర్ అంతా వాల్ కి ఫిక్స్ చేసాం. దాని నుంచి ఎనర్జీ రేడియేట్ అవుతుంది, ఫైర్ ఎనర్జీ రేడియేట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఫైర్ ఎనర్జీ రేడియేట్, ఎందుకంటే గోల్డెన్ ఇస్ అ ఫైర్ కలర్. Triangle shapes also makes lot of difference. Triangular, upward triangular shape is fire. So fire energy, అది ఫుల్ వాల్ పేపర్ ఇస్తే వాళ్ళ యూసేజ్ 30% అవుతుంది, అక్కడ ఎనర్జీ రేడియేట్ అవుతుంది 70%. సో దిస్ కెన్ ఈజీలీ కాంబాక్ట్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దే హ్యావ్. అసలు శుభవార్త ఏంటంటే రెంట్కి ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా మార్చుకోవచ్చు. చాలా ఇలాంటివి ఉంది. రెంట్కున్న వాళ్ళకి ఇప్పుడు సౌత్ ఈస్ట్ లో కిచెన్ ఉంటుంది, అంటే ఇప్పుడు కొత్తగా బిల్డర్స్ మారుస్తున్నారు, కిచెన్ కలర్ ఏమో ఆఫ్ వైట్, అంటే స్లాబ్ కలర్ ఆఫ్ వైట్ ఇచ్చి డిఫరెంట్ కలర్స్ వస్తున్నారు, కానీ ముందంతా బ్లాకే కదండి. బ్లాక్ కలర్ అంటే వాటర్ కలర్, బ్లూ, బ్లాక్, గ్రే ఇవన్నీ వాటర్ కలర్స్. కిచెన్ లో సరిగ్గా ఆగ్నేయంలో వాటర్ కలర్ వస్తే ఏమైంది, ఫైనాన్స్ ప్రాబ్లం. ఇది ఎలా అవుతుంది సమస్య? అది అద్దెకున్న వాళ్ళు అది పూర్తిగా స్లాబ్ అదంతా ప్లాట్ఫామ్ పగలగొట్టలేము కదా, దే కెనాట్ డూ. ఈవెన్ ఓనర్స్ కూడాను అది చాలా కాస్ట్ చేయడానికి. దానికి అమెజాన్ లో ఒక స్టిక్కర్స్ దొరుకుతాయి, ప్లాట్ఫామ్ స్టిక్కర్స్, అది పేస్ట్ చేసి కలర్ మారిపోతుంది. సో అది ఈజీ సొల్యూషన్. ఇలాంటి చాలా సొల్యూషన్స్ ఉంటాయండి. చాలా మినిమం ఎక్స్పెండిచర్ తో ఏ ప్రాబ్లం లేకుండా మనుషులు చేసి, పాకెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఎఫెక్టివ్. పాకెట్ ఫ్రెండ్లీ ఒక్కటే ఉంటే సరిపోదు, అది ఎఫెక్ట్ కూడా ఉండాలి. మీరు చెప్తుంటే మిమ్మల్ని అర్జెంట్ గా మా ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది, అంత హ్యాపీగా అనిపిస్తుంది. వండర్ఫుల్, చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ కి ప్రధాన శత్రువులు ఎవరంటే ఇంటీరియర్ డిజైనర్స్. వాళ్ళకి వాస్తు గీస్తే ఏం తెలియదు, మంచి కలర్స్ దిట్టంగా ఉండాలి, చూడడానికి బ్రహ్మాండంగా ఉండాలి అనుకుంటారు తప్ప వాళ్ళకి వాస్తు తెలియదు కదా. సో వీళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి, వీళ్ళ నుంచి ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి? వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి కదా. కాదు, బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నో డౌట్ ఇన్ ఇట్. కానీ బ్యూటీతో పాటు మనకి ఫంక్షనాలిటీ ఉండాలి. ఆ బ్యూటీ ఏం లాభం అండి మనకి అది నష్టం చేస్తుంటే. అంటే ఆ ఎనర్జీ ఫ్లోకి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. అది అరౌండ్ 4 to 5 months బ్యాక్ ఒక సిఏ కపుల్ అండి నా దగ్గర ముందు పూర్తి ఇంటిది వాస్తు చేయించుకున్నారు. నేను వాళ్ళకి కలర్ ప్యాలెట్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అన్నీ తెలుసుకున్నాక ఫైనల్గా వాళ్ళు నాకు పిక్చర్స్ షేర్ చేశారు, వీడియో షేర్ చేశారు, ఫుల్ కంప్లీటెడ్ ఇంటిది. దాంట్లో వాళ్ళ కిచెన్లో బ్లూయిష్ గ్రే కలర్ వుడ్ వర్క్ ఇచ్చారు. సో నేను బ్లూయిష్ గ్రే అంటే మీకు ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుందని అంటే, మేమే అందరూ ఫైనాన్స్ చూస్తున్నాం కదా, మాకేం ప్రాబ్లం అవుతుంది? అదైనా వాళ్ళు 9.5 కోట్లు ఇచ్చి వాళ్ళు వెలా కొనుక్కున్నారు. సో మాకేం ప్రాబ్లం ఉంటుంది, మాకు ఫైనాన్స్ ఏ ప్రాబ్లం లేదని. నేను ఓకే ఫైన్, ఇప్పుడు బాగానే ఉంది. అక్కడ వెళ్ళాక సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం అవుతే ఇమీడియట్లీ కనెక్ట్ విత్ మీ అని. 4-5 months తర్వాత షీ కాల్స్, ఐ థింక్ సో లెస్ దెన్ 4 months, షీ కాల్స్ మీ. షీ సేస్ నాకు ఈఎంఐ పే చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ డూ సంథింగ్, వీ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ అని. సో అప్పుడు వాళ్ళకి ఆ బ్లూయిష్ గ్రే అలాగా వుడ్ వర్క్ చేయించడంలో చాలా డబ్బు పడుతుంది. అది వాళ్ళకి ఇంటీరియర్ డిజైనర్ ఇది బెస్ట్ అండి, లేటెస్ట్ కలర్ అని సజెస్ట్ చేశారు. సో బట్ వీళ్ళకి తెలియాలి కదా అది ఫైర్ జోన్ అండ్ వాటర్ కలర్ యూజ్ చేస్తే ఫైనాన్స్ అలాగైనా పాడవుతుంది అది. సో అప్పుడు సేమ్ అది నేను చెప్పాను కదా, అమెజాన్ నుంచి స్టిక్కర్స్ తీసుకొచ్చి దాని కలర్స్ అన్ని మార్చి, ఆఫ్ వైట్ కలర్, ఆఫ్ వైట్ ఇస్ అ న్యూట్రల్ కలర్, ఆఫ్ వైట్ కలర్లో మార్చి తర్వాత వాళ్ళు కొంచెం సర్దుకున్నాక ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు ఇప్పుడు చేంజ్ చేయబోతున్నారని విన్నాను.